హలో! హాయ్! వెల్కమ్ టు శ్రీష్ట వ్లాగ్స్. ఇక్కడైతే నేను ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించేస్తున్నాను. ముందుగా ఒక బౌల్‌లో ఎగ్స్ తీసుకొని, కొంచెం సాల్ట్ ఏసుకొని ఉడకబెట్టి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టుకొని, అందులో కొంచెం నూనె, మరి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేశాను. ఇక్కడ నేను రైస్ కుక్కర్ బౌల్‌ని తీసుకున్నాను. ఇందులో కొంచెం షాజీరా, చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు వేసుకొని, ఇవి కొంచెం వేడెక్కాక ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ మగ్గేలోపు మనం బిర్యానీకి కావాల్సిన రైస్‌ని కడిగి ఉంచుకుందాము. నేను ఇక్కడైతే నార్మల్ బిర్యానీ యూజ్ చేస్తున్నాను. ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను, కడిగి నానబెట్టి ఉంచుకున్నాను. ఈ ఆనియన్స్ మగ్గిపోయాయి కదా, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది బాగా వేగాక కొంచెం కారం, పసుపు వేసుకున్నాను. తర్వాత కొంచెం ఎండు కొబ్బరి పౌడరు, ధనియాల పౌడరు, గరం మసాలా పౌడరు, కొంచెం లైట్‌గా చికెన్ స్మెల్ రావడం కోసం చికెన్ మసాలా పౌడర్ కూడా వేసి సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకున్నాను. కాసేపు వేగనిచ్చాక అందులో వాటర్ పోసి వాటర్‌ని మరిగించిన తర్వాత ఇందులో ఇందాక పక్కకు కడిగి పెట్టుకున్న రైస్ అంతా కూడా వేసి కలిపేశాను. ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ అనేది వేసుకోవాలి. సాల్ట్ అనేది మనం ఇప్పుడే చూసుకోవాలి. ఈ వాటర్ మనకు కొంచెం ఉప్పు ఎక్కువగా అన్నట్టు చూసుకోవాలి. అది మనకు అన్నం ఉడికేలోపు సరిపోతుందన్నమాట. ఒక రైతా కూడా రెడీ చేసేసుకున్నాను. కొంచెం పెరుగులో ఉప్పు, ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్ని వేసుకొని రైతా చక్కగా రెడీ చేసుకున్నాను. ఇక్కడ చూడండి బిర్యానీ కూడా ఉడికిపోయింది. ఇందులో ఉడికించిన బాయిల్డ్ ఎగ్స్ తొక్క తీసేసి ఇలా కట్ చేసుకొని వేసేసుకున్నాను. టేస్టీ ఎగ్ బిర్యానీ రెడీ.